నైజీరియా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నదిలో పడవ బోల్తా పడడంతో ఏకంగా 50 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో సుమారు 40 మంది చిన్నారులు ఉండడం మరింత విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ప్రమాద సమయంలో పడవలో 70 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టి 16 మందిని సురక్షితంగా రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో నైజీరియాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నదిలో పడవ బోల్తా పడడంతో ఏకంగా 50 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో సుమారు 40 మంది చిన్నారులు ఉండడం మరింత విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ప్రమాద సమయంలో పడవలో 70 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. అయితే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టి 16 మందిని సురక్షితంగా రక్షించాయి. అలాగే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో నైజీరియాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.